ఈరోజు మనం హెల్దీ పన్నీర్ స్టార్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. నూనె వాడకుండా, పొయ్యితో పని లేకుండా, మరి అందరికీ హై ప్రోటీన్ ఇచ్చి లో కార్బ్స్ అనేది ఇచ్చే పన్నీర్తో ఈ స్టార్టర్ తయారు చేసుకోవటానికి పన్నీర్ 100 గ్రామ్స్ తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాం. కీరా దోసకాయ ముక్కలు 1/2 కప్, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్, బ్రకోలీ పీసెస్ 1/2 కప్, దానిమ్మ గింజలు 1/2 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, వేయించిన వేరుశెనగ పప్పులు 1/4 కప్పు, అట్లాగే 3 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ 1, కొద్దిగా పెరుగు, కొత్తిమీర 1/2 కప్, నిమ్మకాయ 1, మిరియాల పొడి కొద్దిగా, చాట్ మసాలా పొడి కొద్దిగా. హెల్దీ పన్నీర్ స్టార్టర్లోకి పీనట్ సాస్ మనం తీసుకున్నాక దాన్ని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని వేరుశెనగ పప్పులు మనం తీసుకున్న వాటిని వేసేస్తాం. 3 వెల్లుల్లి రెబ్బలు, 1 మిరపకాయని తుంపేసి వేస్తున్నాం, అట్లాగే కొత్తిమీర. దీంట్లో మనం పెరుగు వేసేసి గ్రైండ్ చేస్తాం. ఉప్పు లేని లోటు తెలియకుండా బాగుంటుంది. పీనట్ సాస్ రెడీ అయింది. పెద్ద బౌల్ తీసుకుని పన్నీర్ స్టార్టర్కి రెడీ చేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ ముక్కలు, ఈ పన్నీర్ ముక్కల మీద మనం తయారు చేసిన పీనట్ సాస్ వేసేద్దాం. పన్నీర్కి పీనట్ సాస్ కలిపేసి ఇప్పుడు మనం టేస్ట్ కోసం మనం తీసుకున్న మిరియాల పొడి కారం కొరకు, అట్లాగే చాట్ మసాలా పొడి, తేనె తీపి రాకుండా తేనె వేయాలి. ఉప్పు లేని చప్పదనాన్ని బాగా కవర్ చేస్తుంది మనకి ఇది. దీనిపైన మనం ఇప్పుడు నిమ్మరసం పిండేసేస్తే బాగుంటుంది. పన్నీర్ ముక్కలు చప్పదనాన్ని పోగొట్టడానికి కోసం మనం ఇట్లా రెడీ చేసామన్నమాట. స్టార్టర్ని కలిపేసుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా అట్టిపెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ తురుము, బ్రాకోలీ ముక్కలు, దానిమ్మ గింజలు, అలాగే స్వీట్ కార్న్ గింజలు. మీరు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకుని చప్పదనం అనిపిస్తే తీపి రాకుండా తేనె వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం పులుపుకి సరిపడా ఈ 2 యాడ్ చేస్తే చాలు. ఫైనల్గా మనకి హెల్దీ పన్నీర్ స్టార్టర్ సిద్ధం అవుతుంది. మీ అందరికీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మీరందరు తినే వెరైటీస్లో ఉప్పు నూనె లేసి తినే వంటకాలు, బయట కొనుక్కునే ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటి స్టార్టర్లు కానీ 95%, 98% అసలు నేను టేస్ట్ చూడలా. మరి ఇలాంటి హెల్దీ పన్నీర్ స్టార్టర్ ఎలా ఉందో నేను చూస్తాను. ఇప్పుడైతే షూటింగ్ అయిపోయిన వెంటనే ఇదే తినేయాలి, బౌల్ అంతా నేను ఒక్కడే తినేద్దాం అనిపించేస్తుంది. అంత కంఫర్ట్గా తినేసేయచ్చు. మరి మీరు ట్రై చేసి చూడండి.